ప్రతి సంవత్సరం జరిగే జాతర ఈ సంవత్సరం జరగలేదు. ఏం జరుగుతుందో ఏమో, మమ్మల్ని నువ్వే కాపాడాలమ్మా. నా మాటకి ఎదురు చెప్పాను, ఎత్తుకెదిగేవరా నువ్వు? స్థలం వేయడం మాత్రం కుదరదన్నా, అదే అన్న నీకు చెప్పేది. ఇతని పేరు పశుపతి. ఇతనికున్న రాజకీయ బలాన్ని వాడి పేదల దగ్గర అక్రమ భూ కబ్జాలు చేస్తూ ఉంటాడు. తన వ్యాపారం కోసం ఆ స్థలాలని వాడుతూ ఉంటాడు. తన మాటకి ఎదురు తిరిగిన వాళ్ళని పిల్లకాయలురా 5 నిమిషాలు ఉండలేకపోతాను నీళ్ళలో. ఆ రోజులైతే నేను గంటలు ఉండేవాడిని. గంట తర్వాత రాలే. ఏం బాబాయ్ ఏదో ఆలోచిస్తున్నట్టున్నావా? రే కర్ణ, పోలీసు ఉద్యోగాలు పడ్డాయిరా. ఇక్కడ పడే పోటీ లేదు, అక్కడ పడ్డావనుకో ఉద్యోగమైనా వస్తుందిరా. నాకు దేనికి బాబాయ్? ప్రయత్నిద్దాం. సరిపోదా, ప్రయత్నిస్తూ పోయేదే ఉంది. ఆఖరికి నా కొడుకులు కూడా ఉద్యోగం ట్రై చేస్తారా? రేపు ఉద్యోగం వస్తే మనం మర్యాద ఇవ్వలేమో. అయినా వీళ్ళు గాడిదలతో సమానం అన్నా. రే, ఎందుకు రా వాళ్ళతో గొడవ పడేది? ఏంది బాబాయ్ నేను గొడవ పడేది? వాళ్ళు మన కులాలు తక్కువ చేసి మాట్లాడారు, నాలుగు తగిలించాల్సింది పోయి. గాడిదలతో పోల్చారు బాబాయ్ వాళ్ళు మనల్ని. ఇలా వదిలేసే పాప, ఇక్కడ నుంచి మన జోలికి ఎవరైనా వస్తే లేదే లేదు. ప్రతిదీ వదిలేసే, ఇలా తగలడారు. సరేరా, నేను పట్నం వరకు వెళ్తున్నాను, నువ్వు జాగ్రత్త. నువ్వు ముందు జాగ్రత్త బాబు. ఏ కన్నా ఇక్కడ గుర్రం పెడతారా? ఏయ్ రారా బాబు, ఎట్రా. ఎవడరా గుర్రమా? ఏంద్రా కన్నా వాడు ఏం చెప్తున్నాడు? సారీ చేస్తుందంట. జాగ్రత్త అయ్యా, అది తండ్రాలతో తగిలింది అనుకో, నువ్వేదానికి కూడా పనికి రావడం పోతావు. ఏరా మళ్ళీ ఎవరితో గొడవ పడ్డావంట? లేదే. ఒకప్పట్లో మన ఊళ్ళో బస్సులు కూడా ఆగేది కాదురా, దాని కింద ఒక చిన్న యుద్ధం కూడా జరిగింది. కదా నువ్వు కొంత గొప్ప చదువుకున్నాడువే, ఏదైనా ఉద్యోగం చూసుకోకూడదా? వచ్చే తరం బాగుంటుంది, ఊరు కూడా బాగుంటుందిరా. ఇంకా నీ ఇష్టం. ప్రతిభంటువాడు పళ్ళు రేగి ఎగురుతుండు, ప్రతిభయాడ పుట్టరా, ఈ ప్రతిభ ఎవని సొత్తురా. అందుకోరా అందుకోర గుతు పందుకో, ఈ దొంగల దరిమేటందుకు ముడి బండల బగునాదీసి గట్టి వికరుకురా. మాన్యాలని మక్తాలని మన భూముల గుంజుకొని, మాన్యాలని మక్తాలని మన భూముల గుంజుకొని, ఎండి
ఎండిన మన ఎముకల వేర్చి అంతస్తుల మేడలు గడితే ఎండిన మన ఎముకల వేర్చి అంతస్తుల మేడలు గడితే ఎచ్చగా వండే సోమరి కొడుకులే ప్రతిభవంతులని నీలుగుతున్నారు. అందుకోరా గుతు పందరి మేటందుకు. చెప్పేది బాగా వినండి. మీరు ఉండే స్థలం నాకు కావాలి. నేను ఇక్కడ ఒక ఫ్యాక్టరీ కట్టబోతున్నా. దానికి మీకు ఎంతో కొంత పడేస్తా, తీసుకొని పక్కకి వెళ్ళండి. ఏంటి అర్థమైందా? దానికి ఒప్పుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే ముందు వచ్చింది చూడండి. దీనికి మేము ఒప్పుకోం. నాలో సుఖం కూడా లేదు, మీసాలు కూడా సరిగ్గా రాలేదు, నీకు దేనికి రా? ఇలా చూడు, నువ్వు కట్టే ఫ్యాక్టరీ వాళ్ళ ప్రయోజనాలు ఏమో తెలియదు కానీ నష్టాలు మాత్రం చాలా ఉన్నాయి. ఇప్పుడు వరకు చెప్పింది అర్థం కాలేదా? ఎంతో కొంత పడేస్తా, పక్కకి వెళ్ళండి. ఇక్కడికి నేను వచ్చి నువ్వు చెప్పి విన్నాను, నీకు కొంచెం వెనక్కి చూడు తమ్ముడు, ఎవరు ఎక్కడ ఉండాలి అక్కడే ఉండాలి. విన్నా నీ గురించి, నా గురించే నీకు పూర్తిగా తెలియదు అనుకుంటా. సరే, నా ముందుకు ధైర్యంగా వచ్చి మాట్లాడావు కాబట్టి నా ఫ్యాక్టరీలో ఉద్యోగం పడేస్తా, వెళ్ళి చేసుకో. కావాలరా నీ ఫ్యాక్టరీ? మాటలు తిన్నగా రాని పక్కతాను. అన్న అక్కడ ఎంపీడీగా ఉన్నాడు అన్న. మీరేంద్ర అక్కడ? పోయినసారి అంటే ఇలా గవర్నమెంట్ ఉంది, ఇలా ఆటలు సాగాయి. సార్ ఏం చేస్తారో చూస్తాం. గుడిసిల్లోనే ఉంటున్నారుగా, వీళ్ళేం చేస్తారులే అనుకొని మా ఊరి ఏరా కర్ణ, ఆడేం చేస్తున్నావు? కిందికి రారా. కరెక్ట్ టైంకి వస్తున్నావా? అంత అయిపోయినాక ఏరా దీంతో నీకేం పని? ఎట్టి ఇది తరతరాలు చూసి కత్తిరా, నువ్వు ఆడుకునే ఆట బొమ్మ కాదురా. సరే అయ్యా, ఇంకోసారి నుంచి కత్తి ముట్టుకున్నాను. ఇవాళ పరీక్ష ఉంది, అది చూసుకొని వస్తాం. ఏయ్, నీ పేరేంద్రా? రాజ్కుమార్ అయ్యా. మొన్న మీ ఊరికి పెద్ద మనుషులు వస్తే ఎలా ప్రవర్తించాలో తెలీదా? నేనేం చేశానయ్యా? అయ్యా, ఏం చేసేదేంద్రా? నేను ఆ రోజు ఊర్లోనే లేనయ్యా. పశుపతి గారికి ఎదురు తిరుగుతారా? పొలం తక్కువ నా కొడకల్లారా? అయ్యా కొట్టద్దయ్యా, కొట్టాల్సిందారా? అయ్యా అయ్యా అయ్యా, దండం పెడతారయ్యా. అయ్యా 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 వదిలేండి అయ్యా. అయ్యా అయ్యా ఏమైందమ్మా?
ఎందుకు ఇలా చేసావు? ఏం చేయమంటారా? వాళ్ళు అసలు ఎందుకు కొట్టారు? వాళ్ళు అసలు పోలీసులు రౌడీలు కూడా అర్థం కావట్లేదురా. దాన్ని చేస్తారా? మన ఇలా చేతగా ఎలా చేసి మన ఊరు పరువు ప్రతిష్ట అంతా దోచుకున్నారు. మీరేమో ఇంకా వాళ్ళకి భయపడుతున్నారు. ఇలా బతికేం సాధిస్తారు? ఇంకా ఎన్ని తరాలు ఇలా భయపడాలి? వాళ్ళు మనల్ని ఎందుకు కొట్టారు? వాళ్ళకి ఎదురెళ్ళామని కొట్టారు. లేదు జీవితాంతం మేము ఇలాగే బతుకుతాం అనుకున్నాం. ఇప్పుడే కొంచెం వెళ్ళిపోండి. వల్ల ఏమీ ఉపయోగం లేదు. ఒకసారి వాళ్ళకి ఎదురెళ్ళి నిలబడ్డాం, ఏ ప్రసక్తి అంటూ లేదు. కాబట్టి ఇప్పుడు మనం పోరాడుతున్నాం. నేను చెప్పింది అలా వినిపించిందా? పోలీసు వారి రౌడీలో మనం వాళ్ళతో పోరాడుతున్నాం. ఎక్కడున్నావురా? నీకు ఉద్యోగం వచ్చిందిరా? దీనికి ఎంత హడావిడి చేస్తాను పట్టుకో. నేను వెళ్ళట్లేదులే. ఏమి అంటే ఏం చెప్పేది? నిన్నేగా చెప్పాను, పోలీసులో రౌడీలో వాళ్ళతో యుద్ధం చేద్దామని. ఇంత చెప్పి నేను ఇప్పుడు వెళ్ళిపోతే పారిపోయినట్టు ఉంటుంది. నేను ఏందిరా ఆడ గొడవ? నాకు ఉద్యోగం వస్తే వెళ్ళంటున్నాడు. ఏడ్రా వాడు? రాక రాక వచ్చిన అవకాశం రా. రే, ఇంతమంది చెప్తున్నారుగా, వినరా? సరేలే. ఈ గొడవ ఇప్పట్లో ఆపెట్టట్లేరు. నేను చస్తే అయినా ఇది ఆపుతారేమో. ఎరా కర్ణ ఆగావు? రా కర్ణ పాడు. ఊరిని వదిలేసి రావడం. ఊరికి ఇప్పుడే మంచి జరుగుతుందిరా. ఆ ఊరిలో ఏదో జరుగుతుంది, నేను వెళ్ళాలి. నన్ను వదులు. అక్కడ ఏం జరగడం లేదు, రారా. చెప్పేది అర్థం కావట్లేదా? చూడా, ఆ ఊర్లో ఏదో జరుగుతుంది, అది మొత్తం నాకు అర్థం అవుతుంది. నేను వెళ్ళాలి, నన్ను వదులు. అక్కడ ఏం జరగడం లేదు, రారా. నా మాట రారా, నా మాట జరుగుతుంది. లేదు, నేను వెళ్ళాలి, నువ్వు వదులు. కర్ణ, ధర్మమే గెలుస్తుందని సమయం వచ్చినప్పుడు ఇది వాడడానికి ఏమాత్రం వెనకాడకురా.
అరగంటలో మీ ఎంపీ ఎమ్మెల్యే కలెక్టర్లు అందరికీ ఉండాలి లేదా ఇక్కడ సాధేస్తాం. ఏంట్రా ఇంతకు నుంచి చెప్తుంటే ఎక్కువ చేస్తున్నావు. మా సమస్యలేంటో మీకు తెలీదు, నా ఇబ్బందులతో నీకు పని లేదు. అవన్నీ వదిలేసి నీకెదురు నిలబడతాడు, మా వాళ్ళు కొడతారా కొడతారా కొడతారా. చూడు తమ్ముడు, నువ్వు నన్ను ఏం చేయలేవు. బయట నా మనుషులు ఉన్నారు, కత్తి పడేసి క్షమాపణ అడుగు. నువ్వు నీ ఊరు బతికిపోవడానికి ఇది ఒక్కటే మార్గం. అలా మాట్లాడుతురా, అలా మాట్లాడు అంటే నరికేస్తా. తమ్ముడు మళ్ళీ చెప్తున్నా, వదిలేయి, లేదంటే నిన్ను నీ ఊరిని శ్మశానం చేసేస్తా. Hernan Beyler.